సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. దొరికేసింది మామ, మొత్తానికి పట్టేసాను. ఈ రోజు నా పగ చల్లారబోతుంది. సాండి మామ ఏడున్నా తొందరగా రారా. నేను వచ్చేసాను మామ. ఎందుకు మామ వరదబాదులు కప్పులు చిక్కున్నట్టు అంతగానో మురుతున్నావు? అదే మామ, నువ్వు మన మార్కెట్కి వచ్చి చెడ్డీలు కొనుక్కున్నప్పుడు పైసలు ఇవ్వండి ఒళ్ళేంది అన్నప్పుడు నాకు ఫోన్ చేసా చూడు. అప్పుడు ఆ మధ్యలో అమ్మాయి వచ్చి వర్రిందన్న ఆ అమ్మాయి దొరకబెట్టాను ఒకసారి చూడు. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇది అదే మామ, మనం ప్రతిసారి ఫోన్ చేసేటప్పుడు మన చెవులని దొబ్బుకు తినేది. ఏ మామ, మనం ప్రతిసారి ఫోన్ చేసేటప్పుడు మన టెన్షన్ తోటి ఇది ఆడుకున్నది కదా, దీంతో ఇప్పుడు మనం ఆడుకుందాం రండి. మీరు ఆడుకుందాం అంటే వీడియోని లైక్ చేయాలి కదా, చేయండి. మరి దీనికి ఉన్న పగ మీద ఎవరెవరు ఎంత డేంజర్ కామెంట్ చేశారో చూద్దాం రండి. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. నాటు బీట్ ఒకటి వేయండి. హలో మామని మరొకసారి వచ్చేసాను. సాంది మామ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మరొక రోత అయితే నేను పట్టుకొచ్చాను, చూద్దాం రండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని మా వీడియో ఏందాక చూడడం మామ చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్నే అంటారు ఎవరు తవ్విన గోతిలో వాడే పడడం అని. నేను ఇలా ఎందుకు చెప్తానంటే మామ, పాప ఆ అమ్మాయి చెప్పిన మాటకి తర్వాత బాధపడింది. అది ఏం చెప్తుందో విందాం రండి, చూడండి మీరు ఒకసారి ఈ వీడియో. మీ అందరికీ తెలుసు, మనం ఈ మధ్య ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాం. పాపం ఈ అమ్మాయి మనల్ని సేఫ్ గా ఉండమని, ఈ అమ్మాయి ఇంట్లో సేఫ్ గా లేదంట చెప్తుంది. పాపం ఇన్ని బాధ చూద్దాం రండి. సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. గైస్, ఐఎమ్ ఇరిటేటెడ్ బై మై ఓన్ వాయిస్ నౌ. మొన్నటి దాకా మా ఇంట్లో వాళ్ళు కూడా మా అమ్మ నాన్న ఓ మై గాడ్ ఇట్స్ మై డాటర్స్ వాయిస్ అని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడల్లా ఏంటే బాబు ఈ గోల మాకు అని అంటున్నారు. ఈ కాంప్లిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఐ థింక్ ఐ షుడ్ స్టాప్. కానీ నా చేతుల్లో కూడా లేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అక్క మళ్ళీ వచ్చావా అక్క? కత్తందుకో జానకి. ఆ నేరగాళ్ళ కంటే నువ్వే పెద్ద టెర్రరిస్ట్ లెక్క తయారయ్యావు. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక. నిన్ను తిట్టినట్టు ఎవరిని తిట్టలేను తెలుసా? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. నీ అంకమ్మ ఫస్ట్ టైం అమ్మాయిల వాయిస్ వింటే చిరాకు వచ్చింది. అక్క నీకు దండాలక్క, ఏ ఫోన్ చేసినా నీ వాయిస్ తోటి చంపుతున్నావు కదా అక్క. వామ్మో, మా గుద్దల దమ్ చేసింది నువ్వేనా బంగారం? ఎన్ని 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 దారుణాలు సార్. అరే నీ అబ్బా, నిన్ను చూశాక కోపం తగ్గిందిలే. దాన్ని గోక్తడీడు. ఏంటండి అరాచకం? అంతేనా మామ, వీళ్ళు కొద్దిగా అందంగా కనపడితే సరే సొల్లు కార్చుకుంటారు నా కొడుకులు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రోజుకొకసారి అయితే పర్లేదు, ఫోన్ చేసిన ప్రతిసారి ఇదే నసా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మా, ఎన్నేళ్ళకు దర్శనమిచ్చావు తల్లి, ఎందుకమ్మా మా మీద ఇంత పగ పట్టావు? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా రాష్ట్రాన్ని కాపాడుతున్న గుడ్ జాబ్. ఫైనల్ గా మీరు ఇంతటితో చాలు మామ, ఇంకా దీనికి ఇంకా బాగా చేసామంటే ఇక రేపటి నుంచి మంచి విషయం కూడా మాకు చెప్తుంది. ఈ శాపం నుంచి విముక్తి పొందిపిద్దాం దీన్ని. చాలు మామ, ఈ వీడియోతో నేను సాటిస్ఫాక్షన్ అయ్యాను. మీరు కూడా ఎంతమంది అయ్యారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో మామ. సాండి మామ మంచి వీడియోస్ చేస్తూనే ఉంటారు. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మరి మినిమం మాతోటి ఎంత ఉంటుంది, మరి మాతోటి పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది కదా మా, మీరు కూడా చెప్పండి. అది కూడా కరెక్ట్ కదా సార్.